2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత అధికారాన్ని అనుభవించిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీని వీడుతుంటే కాంగ్రెస్ మాజీ పీసీసీ అధ్యక్షుడు, పార్టీకి కీలక నేతల్లో ఒకరు వైసీపీలో చేరతారని వార్తలు వినిపిస్తున్నాయి. జనవరి నెలలో వైసీపీలో చేరేందుకు ఆయన ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల మాజీ ఎమ్మెల్యే భర్తని కలిసిన కార్యకర్తలకు మీకు కొత్త ఇన్ఛార్జిగా మాజీ మంత్రి వస్తున్నారు, ఇక మీదట నా దగ్గరకు రావాల్సిన అవసరం లేదు అంటూ క్లారిటీ ఇచ్చినట్లు చెబుతున్నారు. గతంలో ఆయన మంత్రిగాను, పీసీసీ అధ్యక్షుడిగాను కీలక బాధ్యతలు నిర్వర్తించారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో కూడా కీలక పాత్రని పోషించారు. ఏపీ కాంగ్రెస్ కు షర్మిల నేతృత్వం పెద్దగా ఉపయోగం లేకపోగా ఆమె ఆ పదవిలో కొనసాగితే కాంగ్రెస్ మరింత బలహీనమవుతుందని భావించిన ఆయన వైసీపీలో చేరడం ద్వారా తన రాజకీయ భవిష్యత్తు మెరుగుపడుతుందని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన టీడీపీలో చేరతారని, వైసీపీలో చేరతారని చాలాసార్లు వార్తలు వినిపించాయి. మరి ఈసారి కూడా వార్తల వరకే పరిమితం అవుతుందా లేదా అనేది జనవరిలో తేలనుంది. 2019 ఎన్నికల సమయంలో టీడీపీ బీఫార్మ్ ఇచ్చిన జిల్లా పార్టీ పెద్దల వివాదాల కారణంగా చివరి నిమిషంలో కాంగ్రెస్ నుండి పోటీ చేశారు. ఆయన మంత్రిగా పనిచేసిన నియోజకవర్గంలోనూ వైసీపీ క్యాడర్తో మంచి సాన్నిహిత్యం ఉంది. మంత్రిగా పనిచేసిన కాలంలో కార్యకర్తల కోసం బాగా పనిచేశారనే పేరు ఉంది. దీంతో ఆయన రాకను వైసీపీ కార్యకర్తలు కూడా స్వాగతం పలికే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఆ నియోజకవర్గంలో ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే భర్త తన వ్యక్తిగత వ్యవహారాలపై దృష్టి పెట్టడంతో కార్యకర్తల్ని పట్టించుకోవడం లేదు. తన విద్యా సంస్థలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికార పార్టీ నాయకులతో లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని కార్యకర్తలు భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మాజీ పీసీసీ అధ్యక్షుడు పార్టీలో చేరితే ఆ నియోజకవర్గం మాత్రమే కాదు, రాష్ట్ర స్థాయిలోనూ కూడా గట్టి వాయిస్ ఉంటుందనే అభిప్రాయం వైసీపీ అధిష్టానానికి ఉంది. జనవరి నుండి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటన చేస్తారని ఇప్పటికే వెల్లడించారు. ఈ పర్యటన సందర్భంగా పార్టీలో చేరికలు చేసి కార్యకర్తల మధ్య ఉత్సాహం నింపాలని వైసీపీ యోచిస్తుంది. ఇతర పార్టీల నుండి సీనియర్ నేతల్ని కూడా వైసీపీలో చేర్చడం ద్వారా కార్యకర్తలకు కొత్త ఉత్సాహం నింపేందుకు గాను ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.